హాయ్ అండి. ఇవాల్టి మన వీడియో ఏంటంటే, కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారు, ఏంటి అనేది ఇవాళ మీకు చూపించాలనుకుంటున్నానండి. నేను కొండపల్లి వచ్చానండి ఇప్పుడు. ఈ కొండపల్లి యొక్క బొమ్మల యొక్క విశేషాలన్నీ కూడా ఇవాళ మనం చూద్దామండి. ఈ వీడియోలో చూద్దాము. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధమైందండి. ఈ గ్రామం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొండపల్లి బొమ్మలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఇవి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. కొండపల్లి బొమ్మలు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఈ కొండపల్లి బొమ్మలు అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది డాన్సింగ్ డాల్, ఏనుగు అంబారి. అంతేకాదండి, ఈ పల్లె జీవితాన్ని మనకి ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారండి ఈ బొమ్మల రూపంలో. పల్లె జీవితాలకు ప్రతిరూపాలు ఈ కొండపల్లి బొమ్మలు. ప్రతి సంక్రాంతి పండక్కి బొమ్మల కొలువులు పెడతారు. ప్రతి బొమ్మని కూడా ఒక కాన్సెప్ట్ వైజ్గా తయారు చేస్తారు. వీరు ఎంతో కష్టపడి తయారు చేసే ఈ కొండపల్లి బొమ్మ వెనకాల వారి కష్టం ఎంతో ఉంటుందండి. ఈ కొండపల్లి బొమ్మల తయారీ అంతరించిపోకుండా వీరికి ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు. అంతే కదండి, ఈ కొండపల్లి బొమ్మల్ని మనం పెళ్ళిళ్ళకి, రిటైర్మెంట్ ఫంక్షన్స్కి కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. మనం ఆర్డర్ చేస్తే, వీరు ఫోన్ ద్వారా మనం ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా వీళ్ళు మనకి అందిస్తారండి. ఇవి పెళ్ళిళ్ళకు రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. మనకి కావాల్సిన ఐటమ్స్ వీరికి ముందుగా చెప్తే, వాళ్ళు మనకు కావాల్సిన కాన్సెప్ట్ కనుక చెప్తే ఆ కాన్సెప్ట్ వైజ్గా మనకి తయారు చేసిస్తారు. మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ బొమ్మలు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వీరి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు వారిని సంప్రదించవచ్చు. ఇవాళ మనం కొండపల్లి బొమ్మలు తయారు చేసే ప్రదేశంలో ఉన్నామండి. ఇవాళ కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారు, ఏంటి కాన్సెప్ట్ వైజ్ అనేది మీ పేరేంటండి? ప్రశాంతి గారు మనకి వివరిస్తారు. ఇవాళ చూద్దామండి. ఇవాళ చాలా బాగున్నాయండి. ఇక్కడ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆవిడ వివరిస్తారు. ప్రశాంతి చెప్పాల్సింది ఏంటంటే, కొండపల్లి తల్లపునికి చెట్టుతో కర్రతో తయారవుతుందండి. అది
వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఒక పరిశ్రమ అనేది స్టార్ట్ అయింది. ఈ కొండపల్లి మొత్తం కూడా ఇదే చేస్తున్నారండి. అంత బొమ్మల కొట్టు ఇక్కడి నుంచి పై వరకు కూడా ఇదే ఉంటుంది. ఒకటి దీంట్లో రకాలు కూడా ఉన్నాయండి. చూడండి, ఇది రోకల్ సెట్. ఇది మొత్తం కూడా మనం తల్లపునికి చెట్టుతో చేస్తాం. వెయిట్లెస్ ఉంటుంది, అంటే బరువు ఉండదు. అసలు పట్టుకొని చూస్తారా, అసలు బరువు ఉండదు ఇది. ఓకే, అసలు బరువు ఉండదు. ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి సెట్టింగ్ అంతా రోకల్ సెట్ అంటారు. దీని రోకల్ సెట్ అంటే ఒక విలేజ్ వైజ్గా కూడా కనిపిస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా కనిపిస్తుంది. విలేజ్ అంటే తాడి చెట్టు, చక్క గుడిస, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఉంటుంది. దేంతో చేస్తారండి ఇది? తెల్ల పునికతో చేస్తామండి. తెల్ల పునిక కర్ర. చెట్టు పేరు తెల్ల పునిక చెట్టు. సో దాన్ని ఏం చేస్తామంటే మనం మొద్దులుగా తెచ్చుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేస్తాం. ఇప్పుడు ఏనుగులు అంబారీలు ఉన్నాయి, ఏనుగులకి ఒక సైజు ఉంటుంది. ఈ చిన్న చిన్న బొమ్మలకి ఒక సైజు ఉంటుంది. అలా సైజు వైజ్గా కట్ చేసుకొని చక్క చేత్తో అనేది కట్ చేసుకుంటూ రూపురేఖలు అనేది తీర్చిదిద్దుతారు. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూపిస్తారా? పొలం నాట్లు. ఇప్పుడున్న పిల్లలకైతే పొలం నాట్ల గురించి అస్సలు తెలియదండి. సో మన బొమ్మలు చేసి వాళ్ళకి మన నాగరికత గురించి తెలియపరచడమే దీని కాన్సెప్ట్. చాలా మంచి కాన్సెప్ట్ అండి. నిజంగానే ఇవాళ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు పిల్లలకి ఏంటనేది. అది మీరంతా ఈ బొమ్మ రూపంలో మనం బొమ్మల కొలువు కూడా పెట్టచ్చు కదా, ఇవన్నీ కూడా. అవునండి, పెట్టచ్చు. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుంది. అవును, ఖచ్చితంగా అర్థమైందండి. అవును, ఎలాంటి ఇదంతా కూడా ఒక ఆర్ట్. దీనివల్ల పిల్లలకి కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంటే మన ఫుడ్ ఎలా వస్తుంది, ఎలా కష్టపడుతున్నారు అనేది దీని నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వెహికల్స్ అన్నీ కూడా కారు, బైక్, స్కూటర్ ఇవే వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఒక నిమిషం అండి, ఎద్దుల బండిలో మనకి ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే ఎద్దుల బండిలో తీసుకురావడం అనేది బుల్ కార్ట్, ఈ విధంగా తెలిసేది. ఇప్పుడు అది వాళ్ళకి తెలీదు. ఆవు అంటే పాలిచ్చే వరకే తెలుసు. అవి కూడా మన రవాణాకి ఉపయోగపడతాయి అనేది ఈ బొమ్మల ద్వారానే తెలుస్తుంది. ఇంతకుముందు ఏం తెలుసుకున్నామంటే మన ప్రోడక్ట్ అంతా రవాణా ఎట్లా వెళ్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనుషులు ఇదివరకు ఇదిగోండి ఇట్లా గూడు బండ్లు ఉండేవి. ఈ గూడు బండ్లో మనుషులు ఎక్కించుకొని ఏ ఊరి నుంచి ఏ ఊరికైనా తీసుకొచ్చేవాళ్ళు. ఇది కూడా ఈ తరం పిల్లలకి తెలియదు. సో ఇట్లా చెప్పడం ద్వారా మన కల్చర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. బార్బీ డాల్స్ అంటే ఫారిన్ బార్బీ డాల్స్ మాత్రమే తెలుసు. ఇది మన ఇండియన్ బార్బీ డాల్ చెక్కతో తయారు చేసింది. వీటిని మనం జోకర్స్ అని కూడా అంటాం. ఇవి మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయండి. గ్రీన్, ఎల్లో, రెడ్. ఇదిగోండి 3 కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫెస్టివల్ థీము. మనం ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటాం ఏంటనేది ఇక్కడున్న భోగి మంటలు. సంక్రాంతి పండుగప్పుడు భోగి మంటలు వేసుకున్నాం. సంక్రాంతి, అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇట్లా మనకి థీమ్ అనేది ఉంటుంది. చాలామంది ఇవి ఇళ్లలో కూడా పెట్టుకుంటారు థీమ్ వైజ్గా. అంటే ఫెస్టివల్ వచ్చిందంటే ఫస్ట్ నుంచి భోగి మంటలు వేయడం, కైట్స్ ఎగరేయడం, సంక్రాంతి పండుగకి అదంతా థీమ్గా పెట్టుకుంటది. మా దగ్గరికి వచ్చి చాలా మంది బొమ్మలు తయారు చేయించుకొని వాళ్ళ ఇళ్లలో షోకేస్గా పెట్టించుకుంటారు. సంక్రాంతి థీమ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అలా పెట్టించుకుంటారు. ఓకే. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పెరుగు కూడా ఇలా పెట్టుకొచ్చి అమ్మేవాళ్ళండి. ఇప్పుడు అలా లేదు. షాప్కి వెళ్తే ప్యాకెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది అనేది మనకి చాలా బాగుంటుంది, హెల్తీగా ఉండేది. ఇప్పుడు మనం బొమ్మల్లో చూసుకుంటున్నాము. మనకి ఇది కూడా సాంప్రదాయబద్ధంగా ఇవ్వడానికి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ కూడా అప్పుడు తీసుకొస్తారు కదండి పళ్ళు, స్వీట్స్ అట్లా అనమాట. ఆ థీమ్ అనమాట ఇది. అంతేనండి, అదే థీమ్ అనమాట. కాన్సెప్ట్ ఇది బాగుంది. సింగాలండి బుట్ట బొమ్మ, కొండపల్లి బ్రాండ్. బుట్ట బొమ్మ అనగానే గుర్తొచ్చేది కొండపల్లి. ఇది మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. మీకు నేను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూపిస్తాను ఇంకొంచెం సేపట్లో. ఇది మనకి 4 సైజులు ఉంటాయి దీంట్లో. ఇది 15 ఇంచ్,
10 ఇంచు, 13, 15, 24. ఓకే. ఇది 4 సైజులు ఉంటాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ అందే కాబట్టి అవైలబుల్ రేట్లో మనం ఇస్తాము. అంతేకాదండి, ఫంక్షన్స్ కూడా ఇస్తాము. ఇక్కడున్న ప్రతి ఐటెం కూడా రిటర్న్ గిఫ్ట్కి ఇచ్చే ఐటమే. ఏ ఫంక్షన్ అయినా సరే, రిటైర్మెంట్ నుంచి మ్యారేజ్ వరకు ప్రతి ఫంక్షన్కి కూడా మనం వాళ్ళకి కావాల్సిన రేట్లు అందిస్తాము. ఓకే. ప్రశాంతి గారు, ఇవి చిన్న చిన్న బొమ్మలు ఏంటండి? ఇవి భలే ఉన్నాయి. ఇవి బుట్ట బొమ్మలండి. ఓకే. వీటిలో మనం పసుపు, కుంకుమ లాంటివి వేసుకుంటారు. పసుపు ఇక్కడ నుంచి అవునండి, ఇక్కడ నుంచి ప్రతిది ఇవంతా కూడా ఇదే ఐటమ్ అండి. పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇట్లా బుట్ట బొమ్మలాగా, ఇట్లా పెళ్లి కూతురులాగా అట్లా తయారు చేశారన్నమాట. ఇది చాలా నైస్ అండి, వెరీ నైస్, బాగుంది. ఇది కూడా స్పెషల్ పెళ్ళిళ్ళకి. పసుపు కుంకుమ అన్నారు కదా, అది ఎలా వేస్తారు ఒకసారి చూపించండి. ఇందులో వేసుకుంటారు అనమాట. ఓకే, చాలా బాగుంది ఈ ఐడియా, చాలా బాగుందండి. చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. అంటే ఇవి మనం పెళ్ళిళ్ళ వాటిలోనూ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవడానికి కూడా బాగుంటాయి కదా. రిటర్న్ గిఫ్ట్స్ గా ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఎక్కువ యూజ్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే వెడ్డింగ్ కార్డ్ తో ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వెడ్డింగ్ కార్డ్ తోటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా అనమాట. ఇదిగోండి, ఇవి కూడా అదే టైప్. దీనిలో కూడా మనం పసుపు కుంకుమ అనేది వేసుకొని ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుందండి, కాన్సెప్ట్ చాలా బాగుంది. నుంచి మనకి అవైలబుల్ ఉంటాయండి ఇవి. పసుపు కుంకుమ అయ్యి 90 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. ఇవి 90 రూపీస్ నుంచి స్టార్ట్. బాక్స్ యాపిల్ షేప్లో ఉంటుంది. 90 రూపీస్ నుంచి మనకు స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. ఐటమ్ కూడా వుడ్లోనే వస్తుందండి. ఇది జైంట్ విల్ చూడండి. ఇది ఇప్పుడు ఇలా కొత్తగా చేస్తున్నారండి ఇవి? అవునండి, అవునండి, అవును. ఎంచక్క మనం కీ ఇచ్చేసామంటే ఇంకా తిరుగుతూనే ఉంటాయి. అంటే పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఆడుకోవడానికి బాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలందరూ మొబైల్కి, టీవీలకి అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళని మనం అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి కూడా ఈ ఐటమ్స్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మొబైల్స్ వాటికి అడిక్ట్ అవ్వడం వల్ల హెల్త్ పాడవుతుంది, ఇవన్నీ ఇదవుతుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు ఈ మొబైల్స్ ఏం లేవు. బయటికి వెళ్ళామా, చక్కగా ఒళ్ళు అలసిపోయేలా ఆడుకున్నామా, వచ్చామా, తిని పడుకున్నామా అని ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళు పిల్లలంతా మొబైల్కి అడిక్ట్ అయిపోయి కూర్చున్న ప్లేస్ నుంచి కదలకుండా అయిపోతున్నారు పిల్లలు. అవునండి, బాగుందండి కాన్సెప్ట్ కూడా. ఫుడ్తో ఇలా చేశారు. ఇది జ్యువెలరీ బాక్స్. జ్యువెలరీ బాక్స్. ఇది జ్యువెలరీ బాక్స్. ఇది వచ్చేసరికి కిడ్డీ బ్యాంక్ పిల్లలకి. మనీ బ్యాంక్, మనం కిడ్డీ బ్యాంక్ అని పిలుస్తాం కదా. అవునవును, ఇది మనీ బ్యాంక్. ఓకే. పిల్లలకి మనం ఇవి బర్త్డే అప్పుడు కూడా గిఫ్ట్లు అవి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే గృహప్రవేశాలకు కూడా ఇస్తారండి చాలా మంది. అవునా? చాలా మంది గృహప్రవేశాలకు ఇస్తారు. ఇంకా బర్త్డే ఫంక్షన్స్ కి కంపల్సరీగా తీసుకుంటారు. ఇప్పుడు నేను చూపించిన జెయింట్ వీలే కానీ, కిడీ బ్యాంక్స్ కానీ ఖచ్చితంగా తీసుకుంటారు. పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటుంది. ఇట్లాంటివన్నీ తీసుకొని మనం మన తెలుగు వాళ్ళ ఆర్ట్ని మనం ఎంకరేజ్ చేసి ఇట్లా పిల్లలకి గిఫ్ట్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇట్లాంటివి ఇస్తే మనకి బాగుంటుంది కదా. అవునండి, అవునండి. ఇప్పుడు ప్లాస్టిక్ ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయడం కంటే వుడ్ ని ఎంకరేజ్ చేసి మన అట్మాస్ఫియర్ ని కూడా పొల్యూషన్ లేకుండా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది మ్యారేజ్ గిఫ్ట్ కి ఇది ఇస్తూ ఉంటారు. ప్యాకింగ్ కూడా ఇక్కడి నుంచి చేసి పంపిస్తాం మేడం. చాలా బాగుంది. పెళ్ళిళ్ళకి అట్లాగా మనం గిఫ్ట్ గా ఇస్తే చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా అందంగా కూడా గుర్తుగా కూడా ఉంటుంది. ప్యాకింగ్ అదంతా కూడా మీరే చేసి పంపిస్తారు. మనం కావాలనుకుంటే మీకు ఆర్డర్ చెప్తే ప్యాకింగ్ అది చేసి మీరే కొరియర్ అది కూడా చేసిస్తారు. ఓకే. కొరియర్ కూడా మాకు. ఇక ఈ యొక్క పని ఏంటంటే పూర్వం 100 ఏళ్ల నుంచి కూడా ఈ పని అనేది ఉంది. చూడండి, తాడి చెట్టు అనగానే పల్లెటూరులో గుర్తొచ్చేది కళ్ళు. కళ్ళు పక్కన ఒక పోలీసు, కళ్ళు పోసే ఒక ఆవిడ. చాలా బాగుందండి ఈ కాన్సెప్ట్ మాత్రం. అవును, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక జ్ఞాపకంగా కూడా మెమొరబుల్గా ఉంటుంది.
తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నట్టు. అవును, కిందేమో పోలీసు లాఠీ పట్టుకొని వచ్చినాడు, ఎప్పుడు దిగుతాడా ఎప్పుడు వెరీ నైస్. పక్కన ఒక ఆవిడేమో కళ్ళు పోస్తుంది ఒక వ్యక్తికి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నీ ఆడుకోవడానికి కానీ షోకేస్ పీస్ కానీ ప్రతిదీ కూడా మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేడం. మనకి రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చిందండి. సో పెళ్లి కొడుకు మ్యారేజ్ అనమాట వాళ్ళ ఇంట్లో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడండి చక్కగా తాటాకు బుట్టలో పెట్టి ఇస్తున్నాము వాళ్ళకి. ఓకే, తాటాకుతో తయారు చేసిన బుట్ట ఇది. దానిలో ఏంటంటే ప్యూర్ మన పక్కా ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పి మనకి తాటాకు బుట్టలో పెట్టి ఇస్తున్నాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్. ఓకే, అంటే రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. షాప్ కి వచ్చారు, మేము ఒక మ్యారేజ్ చేసుకుంటున్నాం, మా ఇంట్లో ఉంది, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఏంటి ఎట్లా అని అడిగారు. సో ఏమండి తాటాకు బుట్టలో ఇలా పెట్టిస్తాము. వెరైటీగా ఉంటుంది, తీసుకునే వాళ్ళు కూడా అలా గుర్తు పెట్టేసుకుంటారు అని చెప్పి చెప్పాం. వాళ్ళకు కూడా కాన్సెప్ట్ అనేది నచ్చింది. ఓకే, సో మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయింది. ఎన్ని ఇచ్చారు మీకు ఆర్డర్? మనకి ఆర్డర్ అనేది 300 ఇచ్చారు. 300 ఆర్డర్. మీకు 300 ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు ఎన్ని రోజుల్లో మీరు రెడీ చేసి ఇవ్వగలుగుతారు? మనం 20-25 డేస్లో ఇస్తాము. 20 అంటే మీకు ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలంటే కనుక కనీసం ఒక 1 మంత్ అన్న ముందు ఐటమ్ బట్టి ఉంటుంది మేడం. ఐటమ్ ని బట్టి ఉంటుంది. ఒక ఐటమ్ 30 డేస్ పడుతుంది, ఒక ఐటమ్ 20 డేస్ పడుతుంది, ఒక ఐటమ్ 10 డేసే పడుతుంది. సో ఐటమ్ బట్టి ఉంటుంది. ఓకే, ఇంకా మనకి ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలంటే 1 మంత్ లోపు వస్తే బాగుంటుంది. అదే కనీసం ఒక 1 మంత్ అన్నా మనం ముందు చెప్పుకోవాలి. ఓకే, చాలా బాగుందండి కాన్సెప్ట్. చక్కగా ముద్దగా ఉంది కదా. ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలాగా తాటాకు బుట్టలు. బాగుందండి. ఇట్లా ఇవన్నీ మీకు వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ కూడా. అవునండి, అదే ఇప్పుడు ఏదైతే ఇచ్చారో మీకు వాళ్ళకి రెడీ చేశారనమాట. అవునండి. మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉందా అండి? కొరియర్ కూడా మీరు చేసేస్తారు? కొరియర్ సర్వీస్ కూడా ఉంది. మనకి ఎక్కడికి మనకి ఫారిన్ నుంచి మన లోకల్ వరకు ఎక్కడికి పంపించమన్నా అడ్రస్ ఇస్తే చాలు మనం పంపించేస్తాం. ఓ నైస్ అండి. ఫారెన్ కూడా మీరు కొరియర్ చేస్తారన్నమాట, పార్సిల్ వేస్తారన్నమాట. నైస్, వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఓకే, చాలా థ్యాంక్స్ అండి ప్రశాంతి గారు. చాలా ఓపిక్గా చక్కగా ఈ కొండపల్లి బొమ్మల యొక్క ప్రత్యేకత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చాలా వివరంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి.